పార్వతీపురం మండలం అడ్డాపుసిల పరిసరాల్లో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని మోసం చేసిన 8 మందిని పట్టుకుని వారి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నట్లు పార్వతీపురం రూరల్ సీఏ రంగనాథం తెలిపారు. వివరాల్లోకి వెళితే ఆగస్టు నెల 13వ తారీఖున శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ పొట్నూరు శ్రీలక్ష్మికి తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని మోసగించి 12 లక్షలు దోచుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ ఎస్ఐ బృందం విచారణ జరిపి నేరస్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నగదుతో పాటు నిందితులను జైలుకు పంపించి వారు నేరానికి ఉపయోగించిన ఒక కారు 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు సీఐ తెలియజేశారు. గోల్డ్ ఇప్పిస్తామని చెప్పి ఆవిడని నమ్మించి ఆవిడ అమౌంట్ మీరు పట్టుకొని పార్వతీపురం వస్తే వేరే వాళ్ళు మనకి గోల్డ్ తీసుకొని ఇస్తారు మనకి అని చెప్పి కొంత అమౌంట్ తీసుకొని రమ్మని చెప్తే ఆవిడ ఈయన మాటలు నమ్మి ఒక 12 లక్షల రూపాయలు పట్టుకొని ఆయనతో పాటు రిషివర్ధన్తో పాటు రావడం జరిగింది. ఆ రిషివర్ధన్ ముందే ప్లాన్ చేసుకొని ఇంకొక 7 మెంబర్స్, టోటల్ 8 మెంబర్స్ వాళ్ళతో ఒక ప్లాన్ చేసుకొని ఒక గోల్డ్ ఇస్తామని చెప్పి మన పార్వతీపురం రూరల్ అవుట్స్కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఆవిడని ఒక కారులో ఉంచి అలాగే వేరే ఒక 3 బళ్ళ మీద ఒక 3 టీములను సెట్ చేసి ఆవిడకి గోల్డ్ ఇస్తున్నట్టుగా నటించి ఆవిడ దగ్గర నుంచి 12 లక్షల రూపాయలు తీసుకొని ఆవిడని అలాగే రోడ్డు మీద విడిచిపెట్టేసి వీళ్ళు బైకులను అలాగే ఒక కారు 3 బైకులు ఒక కారుతోని వీళ్ళు ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత శ్రీలక్ష్మి మేడం గారు వచ్చి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇస్తే దాని మీద మన పార్వతీపురం రూరల్ ఎస్ఐ గారు అనమాట కేసు రిజిస్టర్